శ్రీకృష్ణుడు ఎత్తిన గోవర్ధనగిరి ఇప్పటికీ ఉంది. ఎక్కడో తెలుసా? భాగవతంలో దేవేంద్రుడు ప్రజలపై కుండపోత వర్షాన్ని కురిపించినప్పుడు వారిని రక్షించడానికి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికెన వేలుపై ఎత్తిన కథను మీరు వినే ఉంటారు. కృష్ణుడు ఎత్తిన ఆ పర్వతం ఇప్పటికీ ఉంది. ఇది ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలా అనే విశేషాలు ఇప్పుడు చూద్దాం. శ్రీకృష్ణుడి లీలల గురించి చిన్నతనంలో ఎన్నో కథలు వినే ఉంటారు. ఉట్టి మీద వెన్నను దొంగలించడం, మన్ను తినడం, గోపికలను ఆట పట్టించడం వంటి అల్లరి పనులతో పాటు అలమందలు ప్రజల పట్ల అమితమైన ప్రేమను కనబరిచేవాడు. దుష్ట శిక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం పాటుపడేవాడు. శ్రీకృష్ణుడి లీలలకు సంబంధించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే అవి కథలు కాదు, మన కళ్ళ ముందే ఉన్న నిజాలు అని నేటికి కొన్ని ప్రదేశాలు రుజువు చేస్తూ ఉంటాయి. వాటిలో ప్రాముఖ్యమైనది గోవర్ధనగిరి. ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది కదూ? అవును, మీరు సరిగ్గానే ఆలోచించారు. శ్రీకృష్ణుడు ప్రజల రక్షణ కోసం చిటికెన వేలుపై ఎత్తిన గోవర్ధనగిరి ఇది. చిన్నప్పుడు గోవర్ధనగిరి వృత్తాంతం విన్నవారు కృష్ణుడి లీలల గురించి ఎంతో గొప్పగా ఊహించుకుంటారు. ఊహకే అది అంత గొప్పగా అనిపిస్తే నేరుగా వెళ్ళి గోవర్ధనగిరిని చూస్తే ఇంకెలా ఉంటుంది చెప్పండి. పురాణాల ప్రకారం పూర్వం బృందావనంలో దేవతలకు అధిపతి అయిన ఇంద్రుణ్ణి సంతృప్తి పరిచేందుకు ప్రతి ఏటా వైభవంగా ప్రజలు పూజలు నిర్వహించేవారు. అయితే ఓసారి కృష్ణుడు ప్రజలతో, మనం గోపాలులం, మనకు జీవనాధారమైన గోవులను పూజించాలి, కానీ ఇంద్రుడికి పూజలు ఎందుకని ప్రశ్నిస్తాడు. దీంతో ప్రజలు ఇంద్రునికి బదులు గోవులకు పూజలు చేయడం మొదలు పెడతారు. దీంతో కోపంతో రగిలిపోయిన ఇంద్రుడు ఆ ప్రాంతంలో కుండపోత వర్షాలను కురిపిస్తాడు. అప్పుడు కృష్ణుడు ఇక్కడికి అతిపెద్ద గోవర్ధనగిరి పర్వతాన్ని తన చిటికెన వేలుతో ఎత్తి ప్రజలను, గోవులను దాని కింద ఉంచి రక్షిస్తాడు. దాదాపు 7 రోజుల పాటు భీకర ప్రళయాన్ని సృష్టించిన ఇంద్రుడు చివరి కృష్ణుడిని భగవంతుడిగా గుర్తించి తన ఓటమిని అంగీకరిస్తాడు. అలా గోపజనులను, గోవులను కాపాడిన శ్రీకృష్ణుడు గోవిందుడు గిరిధరి అని నామాలతో ప్రసిద్ధి చెందాడు. గోవర్ధనగిరి ఉన్న గ్రామాన్ని గోవర్ధన్ అనే పేరుతోనే పిలుస్తారు. గోవర్ధన పర్వతం వద్ద చిన్న గోవర్ధన మందిరం ఉంటుంది. ఇక్కడ ప్రజలు శ్రీకృష్ణుని దర్శించుకొని గోవర్ధనగిరి ప్రదక్షిణానికి బయలుదేరుతారు. ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం సాక్షాత్తు శ్రీకృష్ణుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్లు భక్తులు భావిస్తారు. ఈ పర్వతానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది నిలువుగా కాకుండా అడ్డంగా విస్తరించి ఉంటుంది. దీని చుట్టుకొలత దాదాపు 11 కిలోమీటర్లు. అంటే గిరి ప్రదక్షిణ చేసేవారు 11 కిలోమీటర్లు చుట్టి రావాలి. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి ఎంతో ఉత్సాహం కనబరుస్తారు. చిన్న చిన్న ఆశ్రమాలను, సాధువుల కుటీరాలను, గ్రామాలను దాటుకుంటూ ఈ ప్రదక్షిణ సాగుతుంది. కొందరు భక్తులు కుటుంబంతో సహా గోవర్ధనగిరి చుట్టూ సాష్టాంగ ప్రదక్షిణ చేస్తారు. కొండపై ఉన్న భవనాలు, నిర్మాణాలు 16వ శతాబ్దం నాటివని చెబుతారు. ఇక్కడ కొన్ని అవశేషాలకు పురావస్తు ఆధారాలు లేవు. ఎంతో ఘనమైన పురాణ ప్రాముఖ్యత గల గోవర్ధనగిరికి సమీపంలో అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. గోవర్ధనగిరితో పాటు ఈ ప్రదేశాలను సందర్శించేందుకు దేశ విదేశాల నుంచి టూరిస్టులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. సందర్శనీయ స్థలాలు: కుసుమ్ సరోవర్, ఇష్కరాతి స్మారకం, సరస్సు, గిరిరాజ్ ఆలయం, శ్రీ చైతన్య ఆలయం. ఎర్రని ఇష్కరాతితో నిర్మించిన ఈ ఆలయం రాధాకృష్ణుల చిత్రాలతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. రాధాకుండ్ ఆలయం, మాన్సీ గంగా సరస్సు, తంగటి ఆలయం. ఎలా వెళ్ళాలి అంటే ప్రముఖ పర్యాటక కేంద్రమైన మథురాకు దగ్గరగా ఉన్న గోవర్ధన్ ఉత్తరప్రదేశ్లోని ఓ సుందరమైన పట్టణం. ఇక్కడికి అన్ని రవాణా మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. రైలు మార్గం: గోవర్ధన్కు సమీప రైల్వే స్టేషన్ మథుర. ఇది 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉత్తర భారతదేశపు ప్రధాన నగరాలైన ఢిల్లీ, లక్నో, కాన్పూర్ల నుంచి మథుర రైల్వే స్టేషన్కు రైళ్లు తరచుగా నడుస్తూ ఉంటాయి. స్టేషన్ నుంచి క్యాబ్, టాక్సీ, ఆటోల ద్వారా గోవర్ధన్కు 30 నిమిషాలలో చేరుకోవచ్చు.